Hi students, first of all happy Engineers Day to all of you. So ఈ రోజు అందరికీ తెలుసు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డే సందర్భంగా మనం అందరం ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ కూడా ఇంజనీరింగ్ అని కూడా ఆయన పిలుస్తారు. సో మనందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, హీ ఈజ్ నాట్ ఏ బిగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఒక పర్సన్ భారతరత్న తెచ్చుకునే సివిల్ ఇంజనీర్లో భారతరత్న అంత ఫేమస్ ఎలా అయ్యారు అంటే బేసిక్గా ఇంజనీరింగ్కి సైన్స్కి చాలామందికి తేడా తెలియదండి. సైన్స్ వల్ల ప్రజలకు ఎప్పుడూ డైరెక్ట్ ఉపయోగం ఉండదు. ఏ సైంటిస్ట్ ఏ సైన్స్ కనుక్కున్నా సరే దానివల్ల ప్రజలకు డైరెక్ట్ ఉపయోగం ఉండదు. ఏ సైంటిస్ట్ కనుక్కున్న ఏ థీరం ఫార్ములా అయినా వెతుక్కోండి, ఏ మ్యాథ్స్ అయినా వెతుక్కోండి, డైరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడేది ఏముంటుంది దాంట్లో చెప్పండి? అవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ప్రజలకు ఉపయోగపడే పరికరాలు, అప్లయన్సెస్, అప్లికేషన్స్, ఇవి తయారు ఆ సైన్స్ను ఉపయోగించుకుని ఇంజనీర్లు తయారు చేస్తారు వాటిని. మీ చుట్టూ మీరు వాడే ప్రతి దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ వెనకాల సైన్స్ ఉంటుంది. చాలామంది సైన్స్ చదవరు, డైరెక్ట్ ఇంజనీరింగ్ చదువుతారు. ఫిజిక్స్ రాదు వాడికి, డైరెక్ట్ ఇంజనీరింగ్ చదువుతాడు. సో ఎగ్జిస్టింగ్ అప్లికేషను, ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ తప్ప కొత్త అప్లికేషన్ వాడు ఎలాగనుకుంటాడు దాని వెనకాల సైన్స్ తెలియనోడు? ఇది చాలామంది చేసే తప్పు. నేను చాలా గమనిస్తే ఎవరికి సరైన బేసిక్సే ఉండవు ఫిజిక్స్లో. ఫిజిక్స్ ఈజ్ ద కీ అండి సివిల్ ఇంజనీరింగ్కి. ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి సరిగ్గా చదవకుండా డైరెక్ట్ అప్లికేషన్ చదువుతారు మీరు. ఇప్పుడు మేస్త్రిని డైరెక్ట్ నువ్వు ఇల్లు చూడగానే ఈ ఇంటికి ఇన్ని కాలమ్స్, ఈ ఇంటికి ఇంత డయామీటరు, ఇంత ఈ నెంబర్ ఆఫ్ బార్ పెట్టాలి, ఇన్ని నెంబర్ ఆఫ్ బార్స్ పెట్టాలి, నీకు దాని వెనకాల ఇంజనీరింగ్ తెలియదు అని మేస్త్రిని మీరు ఎలా అంటారో, ఒక ఇంజనీర్గా నువ్వు కూడా ఇంజనీరింగ్ వెనకాల సైన్స్ చదవడం లేదు కదా. సో చాలామంది చేసే తప్పు ఇది. సైన్స్ సరిగ్గా చదువుకోకుండా ఇంజనీరింగ్కి వచ్చేస్తారు. ఇంజనీరింగ్ మాత్రం డైరెక్ట్గా నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ అంటే ఏందండి, ఇంత లోడ్ ఉంటే క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ ఇన్ని రాడ్లు వస్తాయి, తీసుకెళ్ళి అక్కడ అన్ని రాడ్లు పెట్టు, అంతేనా? ఇదేనా ఇంజనీరింగ్ అంటే? నువ్వు క్యాల్కులేట్ చేసి పెడతావు, వాళ్ళు క్యాల్కులేట్ చేయకుండా పెడతారు. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా మాడిఫై చేయాలనేది కూడా చాలామందికి తెలియదు సైట్లో. ఎందుకంటే సైన్స్ తెలిస్తే కదా దాని వెనకాల. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఫార్ములాలు, థీరంలు, డెఫినేషన్లు కాదండి, అప్లికేషన్ అది. మీ చుట్టూ ఉన్న అసలు మీరు వాడే ఏ వస్తువు అయినా తీసుకోండి, ఎనీథింగ్. టూత్ బ్రష్ తీసుకోండి, మీరు వాడే చైర్ తీసుకోండి, మీ ఇల్లు కట్టిన దాంట్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంటాడు. బైక్ తీసుకోండి, స్మార్ట్ ఫోను, టీవీ, అసలు మీరు చేత్తో ఏదైనా పట్టుకోండి దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని మీ ఇంట్లో ఏది పట్టుకున్నా దాని వెనకాల ఇంజనీరింగ్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, దాంట్లో ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఎందుకు ఆ మెటీరియల్ వాడుతున్నారు, చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. మనిషికి ఉపయోగపడే అప్లికేషన్ తయారు చేసే వెనకాల ఇంజనీరింగ్ ఉంటుంది. అది కెమికల్ ఇంజనీరింగా, టెక్స్టైల్ ఇంజనీరింగా, సివిల్ ఇంజనీరింగా, మెకానికలా, కెమికలా అనేది కాదు. ఇంజనీరింగ్ ఈజ్ అప్లికేషన్. ప్రజలకు నిజంగా ఉపయోగపడే పరికరాలు చేసేది ఇంజనీర్లు. దాని వెనకాల ఉన్న సైన్స్ గొప్పది డెఫినెట్లీ, అది లేకపోతే ఇది లేదు కదా. కానీ దాన్ని నేర్చుకుంటే కొత్త అప్లికేషన్స్ తయారు చేయగలరు, మీరు కొత్తగా ఆలోచించగలరు, దాని వెనకాల ఉన్న సైన్స్ మీరు తెలుసుకోగలిగితే. సో ఇది చాలామంది చేస్తున్నటువంటి తప్పు. సో ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా అంత పేరు వచ్చింది అంటే ఎక్కువ సబ్జెక్ట్ తెలియడం వల్ల కాదు, అప్లికేషన్ ఓరియంటెడ్గా చేయడం వల్ల. ఆయన ఏమైనా బీటెక్ చదివారా, పిహెచ్డీలు చేశారా? డిప్లొమానే కదా చేసింది. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిప్లొమా చేసి ఈరోజు సివిల్ ఇంజనీరింగ్లో భారతరత్న తీసుకున్నారు. ఎందుకు? ప్లానింగ్ అండ్ ఆయన ఫేమస్ అయింది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్కి, మన కళ్ళెదురుగా కనపడే ఎగ్జిక్యూషన్కి. మీరు ఫేమస్ సివిల్ ఇంజనీర్ చాలామందిని చూడండి, ఎక్కువ మంది కూడా మనకు ఎగ్జిక్యూషన్లో పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళే, డిజైన్ కంటే కూడా. దేన్ని తక్కువ చేసి మాట్లాడేది ఏం లేదు, కానీ రెండూ తెలియాలి యాక్చువల్గా. ఇప్పుడు డిజైన్ నాలెడ్జ్ లేకుండా ఇంజనీర్ డైరెక్ట్ సైట్లోకి దిగిన వాళ్ళు ఏం మాడిఫై చేయలేరు దాని వెనకాల ఉన్న డిజైన్ తెలుసుకోకుండా. సో మనం చేసే పని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ సైన్స్ కానీ, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిజైన్ తెలుసుకోవాలండి, నా పని కాదనేది కాదు అది. అనుకోనివి జరిగినప్పుడు అందులో ఏ మార్పులు చేయాలి అనేది సైట్ ఇంజనీర్కి తెలియాలంటే వాడికి డిజైన్ తెలియాలి. డిజైన్ ఇంజనీరింగ్ కూడా సైట్ ఇంజనీరింగ్ తెలియాలి, ఎగ్జిక్యూషన్. లేకపోతే అక్కడున్న పరిస్థితుల ప్రకారం ఏ చేంజెస్ చేయాలి డిజైన్లో అనేది వాడికి తెలియాలి. ఫస్ట్ డిజైన్ ఇచ్చేటప్పుడే కరెక్ట్గా ఇస్తాడు సైట్ కండిషన్లను బట్టి.
సైట్ కండిషన్లు ఏమి టెస్ట్ చేయకుండా సైట్ ప్లాట్ సైజ్ ఎంత, బేరింగ్ కెపాసిటీ ఎంత, ఒక 4 టెంప్లెట్లు తీసి ఏదో ఒకటి వేసి పడేయడం. సైట్ కండిషన్లు ఎంతమంది చూస్తారు డిజైన్ ఇంజనీర్లు చెప్పండి? ఇట్లా ఒక మూస పద్ధతిలో వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి జనరలైజ్ చేయడం లేదు, కానీ ఎక్కువ మంది చాలామంది చేసే ఒక మూస పద్ధతిలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంజనీర్స్ డే రోజు స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఈ బయటకు వచ్చిన వాళ్ళకైతే టైం ఉండదు, ఎందుకంటే ఏడబ్ల్యూ తెచ్చుకోవడం తప్ప, ఏడబ్ల్యూనో ఏఈనో స్టేట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం తప్ప వాళ్ళకి ఇంకో ప్రియారిటీ అనేది ఉండదు. పోనీ జాబ్ తెచ్చుకున్న తర్వాత అయినా అట్లీస్ట్ మీ చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ చదువుకోండి. సివిల్ ఇంజనీరింగ్కి చాలా అదృష్టం, చుట్టూ మన ఇంజనీరింగ్ అంతా మన చుట్టే ఉంటుంది. ఇప్పుడు మెకానికల్ వాళ్ళకైతే అందుబాటులో ఉండదు, వాళ్ళు కూడా చూడగలరు వాళ్ళ పరికరాలు, కానీ ప్రతిదీ అందుబాటులో ఉండదు వాళ్ళకి, వాళ్ళు చదువుకునేవి మెకానికల్ పరికరాలు. కానీ సివిల్కి అలా కాదు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. అదే ఎలక్ట్రికల్ వాడైతే కరెంట్ని చూద్దామనుకుంటే మనం చూడడానికి ఆడున్నాడు, సాఫ్ట్వేర్ వాడు సైన్స్ నాడు చూడలేడు. కానీ సివిల్ ఇంజనీరింగ్కి మీరు చదువుకోవాలనుకుంటే మీ ఆర్సీసీ అయినా, సిమెంట్ అయినా, బిల్డింగ్ మెటీరియల్స్, బ్రిక్స్, వాట్ నాట్ ఎవ్రీ చాలా సైన్స్లు, మీరు సైన్స్ని అర్థం చేసుకుని అప్లికేషన్ అర్థం చేసుకుంటే, నేను చాలా విషయాలు వంటింట్లో ఉన్న సామాన్లతో చెప్తూ ఉంటాను మీరు గమనిస్తే. బికాజ్ నేను సైన్స్ని అర్థం చేసుకుంటాను, దాని వెనకాల సైన్స్ని అర్థం, ఈ సైన్స్తో ఈ అప్లికేషన్ వచ్చింది, అదే సైన్స్తో ఇంకో అప్లికేషన్ కూడా వచ్చి ఉంటుంది కదా, మన ఇంట్లోనే ఉంటుంది అది. రెండింటి వెనకాల ఉన్న సైన్స్ ఒకటే, నువ్వు సైన్స్ని అర్థం చేసుకుంటే అప్లికేషన్ ఈజీగా అర్థమైపోతుంది నీకు. సో చాలామంది ఆ సైన్స్ని నెగ్లెక్ట్ చేస్తారు, అది నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్. ఓకే, సో మీరు అలా నేర్చుకుంటే మీరు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో కూడా చాలా డిసిషన్స్ చాలా ఈజీగా తీసుకోగలరు అనమాట. ఓకే, తర్వాత ఇదే రోజు ఇంజనీర్స్ డే రోజే విజయ్ అకాడమీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టిన రోజే మన విజయ్ అకాడమీ కూడా పుట్టింది. ఈరోజు 7th యానివర్సరీ, చాలామంది స్టూడెంట్స్కి తెలిసిందే. సో యానివర్సరీ సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, సో అది యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూస్ చేసుకోండి. సో వన్స్ అగైన్ హ్యాపీ ఇంజనీర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఇంజనీరింగ్ని ఎలా చదవాలో అలా చదవండి. నా బీటెక్ టైంలో నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ రిపీటెడ్ బోరింగ్ ప్రాసెస్ చదువులు, డెరివేషన్లు మనం చదవలేం కాబట్టి నేను పెద్ద చదివింది ఏం లేదు. కానీ బీటెక్లో ఇట్స్ పర్టికులర్గా చదువుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫీల్ ద ఇంజనీరింగ్ అరౌండ్ యూ. ప్రతి కాన్సెప్ట్ని ఫీల్ అయ్యే ప్రయత్నం చేయండి. స్ట్రెస్ని, ప్రెషర్ని, మనం ఒక పదం వాడుతున్నాం అంటే, మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ప్రోడక్ట్ కాదు, యూ హ్యావ్ టు ఫీల్ ద వర్డ్. మనం మాట్లాడే ప్రతి వర్డ్ని మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు 10 మెగాపాస్కల్ 100 మెగాపాస్కల్ అంటే 10-100ని చూస్తాడు, కానీ మెగాపాస్కల్ని ఎంతమంది ఫీల్ అవుతారు? అలానే ప్రతిదాన్ని మనం ఫీల్ అవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ కానీ, మొమెంట్ కానీ, ఇలాంటివి మనం ఫీల్ అవ్వలేం. ఇప్పుడు ఇంత ఎనర్జీ అంటే చాలామంది ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు నేను ఒక ఫోర్స్ అప్లై చేసి ఒక స్పాంజ్ బాల్ని తీసుకుని ప్రెస్ చేసిన, అలానే అదే ఫోర్స్ యూజ్ చేసుకుని ఒక ఐరన్ బాల్ని ప్రెస్ చేసిన. ఈ రెండింటిలో దేంట్లో ఎక్కువ ఎనర్జీ పోయి ఉంటుంది? నాకు స్పాంజ్ బాల్లో ఎనర్జీ ఎక్కువ పోయి ఉంటుంది. చాలామంది తెలియని వాళ్ళు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే నేను అప్లై చేసిన ఎనర్జీ అయింది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఏదైనా హీట్ ఇది జనరేట్ అయి ఉంటే లాసెస్లో కొంచెం పోయి ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద మేజర్ ఎనర్జీ? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఎక్కువ ఉంది, సో ఇక్కడ ఎక్కువ ఎనర్జీ పోతుంది. ఫీల్ అవ్వగలరా? అవ్వలేరు. ఇప్పుడు సీసీ రోడ్డు కంటే బిట్మెన్ రోడ్లో పెట్రోల్ ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే బిట్మెన్ రోడ్లో డిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫీల్ అవ్వగలరా? అవ్వలేరు. ఎనర్జీ అటువంటిది, మొమెంట్ అయినా అంతే. ఇప్పుడు ఒక నట్టు ఉంది ఇక్కడ, ఓకే, ఒక స్పానర్ తీసుకుని తిప్పారు, ఇక్కడ ఒక మొమెంట్ ఉంటుంది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. పెద్ద స్పానర్ తీసుకుని అదే ఫోర్స్ పెట్టి తిప్పారు, ఒక్కసారిగా మీ మొమెంటం ఇక్కడ డబుల్ అయిపోయింది. ఇంకా పెద్ద స్పానర్ తీసుకుని తిప్పారు, ఒక్కసారిగా ట్రిపుల్ అయిపోయింది. కానీ కెన్ యూ ఫీల్ ద మూమెంట్? నువ్వు ఫీల్ అవ్వలేవు ఆ మూమెంట్ని. మనకు స్టేట్మెంట్ కూడా ఉంది కదా, ఇఫ్ యూ ప్రొవైడ్ మీ ఏ సఫిషియంట్ ప్లేస్ టు స్టాండ్ అండ్ లివర్ ఆర్మ్ ఐ కెన్ చేంజ్ ద రొటేషన్ ఆఫ్ ఎర్త్ అని. సో ఎనర్జీని, మూమెంట్ని మనం ఫీల్ అవ్వలేం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. సో ప్రతి పదం, మనం మాట్లాడుతున్న ప్రతి పదము ఫీల్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, నామినల్ మిక్స్, నామినల్ అనే పదం ఎందుకు పెట్టాడు? సో ఇలా వాడే ప్రతి పదం వెనకాల అసలు దీనికి ఇదే పదం ఎందుకు పెట్టారు, ఇంకోటి పెట్టి ఉండొచ్చు కదా. ఎఫెక్టివ్ డెప్త్, అక్కడ నామినల్ అని పెట్టి ఉండొచ్చు కదా, ఎందుకు ఎఫెక్టివ్ అని వాడినారు? వాళ్ళు ఏది రాస్తే అది వాడడం, అంతేనా?
ఇంకోటి వాడుండొచ్చు కదా. సో ఆ పదం వెనకాల అర్థం ఏంటి అని ఆలోచించిన మీకు దాని గురించి చాలా విషయాలు తెలుస్తాయి. సో ఇది కూడా నేను క్లాస్లో చాలాసార్లు చెప్పినటువంటిదే, ఈ నామినల్ ఎఫెక్టివ్ పదాల దగ్గర స్ట్రెస్ చేసి చెప్పినటువంటివి. బట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. సో అలా మాట్లాడే ప్రతి పదంని ఫీల్ అయ్యే ప్రయత్నం చేయండి, దాని వెనకాల ఉన్న సైన్స్ని అర్థం చేసుకోండి. అప్పుడే మీరు ఒక మంచి ఇంజనీర్గా తయారవుతారు. ఒకప్పుడు వచ్చినంత పేరు మీరు ఇప్పుడు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేరండి, అది సాధ్యపడే పని కాదు. ముందు జనరేషన్తో పోల్చుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఎప్పటికీ తెలివైన వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పటి సమాజం అంతా బిజినెస్. ఒక సైన్స్ ఇప్పుడు ఒకప్పుడు సైంటిస్ట్ ఒక సైన్స్ని కనుక్కుంటే దాని నుంచి ఏ ఇంజనీరింగ్ అప్లికేషన్ తయారు చేసి జనాలకు ఉపయోగపడేలాగా చేయాలనేది ప్రైమరీ, దాని నుంచి బిజినెస్ ఎలా జనరేట్ చేయాలనేది సెకండరీ. బిజినెస్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందండి. ఇప్పుడు బిజినెస్ పీపుల్ లేకుండా ఏ అప్లికేషన్ కూడా ప్రజల దాకా రీచ్ అవ్వదు. దట్ ప్లేస్ ఏ కీ రోల్. కానీ వాట్ ఈస్ ప్రైమరీ అనేది పాయింట్ ఇక్కడ. ప్రజలకు ఉపయోగపడే అప్లికేషన్ తయారు చేయడం, దాన్ని బిజినెస్ చేసుకోవడం, ఇది ప్రియారిటీ. ఇప్పుడు ఈ సైన్స్ నుంచి బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అనేది ప్రైమరీ అయిపోయింది. ప్రతి దాంట్లో బిజినెస్, ఇప్పుడు అది సరైన బిజినెస్ చేయకపోతే దాని నుంచి వచ్చే అప్లికేషన్ బయటికి కూడా రాదు, అసలు ఆ సైన్స్ అక్కడే చచ్చిపోతుంది. అంత పరిస్థితి ఉంది ఇప్పుడు. కంప్లీట్ బిజినెస్ ఏదైతే సేల్ అవుతుందో ఆ సైన్సే బయటకు వస్తుంది. ఇప్పుడు సేల్ అవ్వని సైన్స్ అవసరం లేదు జనాలకు. ప్రజలకు ఉపయోగపడే సైన్స్ కాదు, ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టే సైన్స్ కావాలి ఇప్పుడు మార్కెట్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఏదైనా అప్లికేషన్ తయారు చేయాలన్నా డెఫినెట్లీ చాలా అంతెందుకండి, మీరు ఒక పెద్ద డిజైన్ అంటే ఇక పార్లమెంట్ డిజైన్ మీరే చేశారనుకోండి, ఓకే, మీ ఫాదరు మీ చుట్టుపక్కల వాళ్ళతో పార్లమెంట్ డిజైన్ చేసింది మావాడే అని చెప్పండి, చాలా గ్రేట్ అంటారు, ఆబ్వియస్లీ అంటారు, పెద్ద బిల్డింగ్ కదా. అలానే మావాడు సిటీ సెంటర్లో ఒక పెద్ద విల్లా కట్టాడని చెప్పండి, ఏం గ్రేట్. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఎక్స్ప్రెషన్ వచ్చిందో చూడండి, దాన్ని బట్టి సమాధానం తెలిసిపోతుంది మన సమాజం ఎందుకు ఇలా ఉంది అనేది. సో ఇలాంటి సమాజంలో ఇంజనీరింగ్గా చదవడం చాలా కష్టం అని నాకు తెలుసు, కానీ ప్రయత్నం చేయాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి మనం ఇచ్చే గౌరవం ఏంది అంటే ఆయన మర్చిపోయేలాగా చేయడం. ఆయన ఇలాంటి వాళ్ళు చాలామంది తయారైతే ఆయన మర్చిపోతారు కదా, అదే మంచి విషయం. ఇప్పటికీ ఆయన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నామంటే వాళ్ళ నుంచి వచ్చిన లిటరేచర్ ఇదంతా మనం ఏం వాడుకున్నట్టు. అప్పుడు రిసోర్సెస్ సరిగ్గా లేవు, ఇప్పుడు ఇన్ని రిసోర్సులు ఉన్నాయి, ఇన్ని బుక్కులు ఉన్నాయి, ఇంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, అయినా ఇంకో ఎగ్జాంపుల్ లేదు. సో ఎలాగూ అది అయ్యే పని కాదు, ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రైమరీ థింగ్ ఈజ్ బిజినెస్. సో ఈ సమాజంలో నువ్వు పేరు తెచ్చుకోవడం అసాధ్యం. నువ్వు ఏదైనా కనుక్కున్నా బిజినెస్ నిన్ను కొనేస్తుంది ఈజీగా. ఎవరి పేరు దొబ్బేద్దామా, ఎవరికి క్రెడిట్ రాకుండా చేద్దామా, దీన్ని ఎట్లా అమ్ముదామా అనే సమాజంలో పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. అట్లీస్ట్ ఇంజనీరింగ్ లాగా చదివే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ ఇంజనీర్స్ డే. అండ్ ఈరోజు విజే అకాడమీకి కూడా పుట్టినరోజు. సో ఈరోజు 7th యానివర్సరీ సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్ ఆల్రెడీ నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. సో వన్స్ అగైన్ హ్యాపీ ఇంజనీర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.